స్టార్ట్ చేద్దాం. 3, 4 గో. ఈరోజు ఇంటర్వ్యూ కోసం రాలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఎవరు హీరోయిన్? ఈవిడండి. ఓ, అందుకే గ్లామర్ యాడ్ చేసాం. చేసావులే. సో మీరు ఇంతకుముందు ఏం చేశారు? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. నేను ఇక్కడ ఉన్నాను, నేను డైలాగ్ చెప్పకపోతే అనేది అప్పుడు నేను ఏం చేస్తాను? నేనే హీరోయిన్ అక్కడ. వాళ్ళు ఇదితో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది ఎవర్రా మీరంతా 100 అంటే వైడ్ వస్తుందా, క్లోజ్ వస్తుందా? ఇంతకీ మీకు ఏమొచ్చు? అంతకుముందు కొన్ని సినిమాలు చేశాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నా ఫ్రెండ్స్ నన్ను అంటూ ఉంటారు, ఏదన్నా చెప్పబోతే చాలు వెళ్ళిపో. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. నేను గణేష్ మంటపాల ముందు ఎగరడం కూడా రాదు నాకు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈవిడ నాకు తీసుకొచ్చే కాంట్రాక్ట్లు ఏమో గేదెలు నీయమని. బ్రహ్మానందం గారి ఉప్పల్ బాలు వాడి ఎక్స్పీరియన్స్ అని 100+ ఆడిషన్స్ అని రాశాడు. 4x5 5 4 20 లెక్కేస్తున్నాడా? వెల్కమ్ టు టీవీ5. నేను మీ ఆదిత్య. ఈరోజు ఇంటర్వ్యూ కోసం రాలేదు, ఇంట్లో శుభకార్యం కోసం వచ్చాను అనమాట. November 7th నా వెడ్డింగ్. నాకు చాలా ఇష్టం ప్రీ వెడ్డింగ్. ఇది చేయడానికి మా ఊర్లో విఐపి నుంచి వీపీ వరకు ఒక కెమెరామ్యాన్ ఈయనే. ఇప్పుడు మనల్ని కొంచెం గ్లామర్గా చూపించాలంటే ఆయనకి కొంచెం గ్లామర్ యాడ్ అవ్వాలి కదా, అందుకే ఈయనని కూడా రప్పించాం. ఇక స్టార్ట్ చేద్దాం ప్రీ వెడ్డింగ్ షో. స్టార్ట్ చేద్దాం. ఎలా చేస్తే బాగుంటుంది మన వెడ్డింగ్కి? అంటే మీ బడ్జెట్ ఏంటో చెప్తే. బడ్జెట్ అంటే 20 లక్షల వరకు చేయొచ్చు పెళ్ళికి మొత్తం. ప్రీ వెడ్డింగ్కి ఎంత ఖర్చు పెడితే బాగుంటుంది? ప్రీ వెడ్డింగ్కి యాక్చువల్గా ఇల్లు పెళ్ళిలాగే ప్రీ వెడ్డింగ్కి ఎంత పెడితే అంత బాగా చేయొచ్చు. మీరు ఇంతకుముందు ఏం చేశారు? అంతకుముందు కొన్ని సినిమాలు చేశాను. సినిమాలు కాదండి, ప్రీ వెడ్డింగ్. ప్రీ వెడ్డింగా? యా. ప్రీ వెడ్డింగ్ అంటే మీరు మా ఆల్బమ్ చూపిస్తాం, మేము ఏమేమి షూట్ చేసాము. ఇందాకే చెప్పారు కదా విఐపి నుండి వీపీ దాకా షూట్ చేసామని. అందులో మీకు ఏ ప్యాకేజ్ కావాలి? మీరు 20 లక్షలు అన్నారు. 20 లక్షలు అంటే మేము ఇటువైపు వెళ్ళలేదు, మలేషియా సింగపూర్ వైపు వెళ్ళలేదు కాబట్టి నాటు పెట్టేస్తాం. మలేషియా సింగపూర్ బాగుంటుంది మీకు. మలేషియా అంటే చాలా ఎక్కువ అవుతుంది. 20 లక్షలు అన్నారు కదా. పెళ్ళికి మొత్తం 20 లక్షలు. పెళ్ళికి మొత్తమా? ప్రీ వెడ్డింగ్కి బడ్జెట్ ఉండాలి కదండి సెపరేట్గా. 1,00,000 సరిపోతుంది. 1,00,000 అంటే మీ ఇంటి చుట్టూ తీసేద్దామండి కాంపౌండ్. ఇదేంటిది? ఇదంతా పోస్టర్ అండి మాది. సినిమా అదా? ఇదే మాదండి. ఓకే, ఈ సినిమాలో మీరు చేసినవన్నీ ఉంటాయి కదా? మేము చేసినవన్నీ ఉంటాయండి. అయితే మీరు మీరు ₹1,00,000 బడ్జెట్ అంటే మేము ఏం చేస్తామంటే మీ ఇంటి దగ్గరే మీ టెర్రస్ మీద, మీ బాల్కనీలో, మీ చెట్టు కింద, మీ బండి మీద అవి తీసేస్తామండి. ఈ ట్రైలర్లో కూడా అలాగే తీసినట్టు అనిపించింది. బడ్జెట్ని పెట్టండి. ఓకే, ఇక ముందు దీని గురించి మాట్లాడదాం. దీంట్లో ఎలా ఎలా తీశారు ఏంటి అని చెప్పి ఇంకా నాకు ఐడియా వచ్చేస్తుంది. మీరు ఎలా, మీరు లాస్ట్లో ఫిక్స్ అవ్వండి మీకు ఏ బడ్జెట్లో ఎక్కడ చూస్ చేద్దామని. ఓకే, ఇప్పుడు దీని గురించి చెప్పండి. ఇప్పుడు ఎవరు హీరోయిన్? ఈవిడండి. ఓ, అందుకే గ్లామర్ యాడ్ చేసాం. పోల్చలేకపోయారు కదా. నాకు నిజంగానే బయటికి స్క్రీన్కి కొంచెం డిఫరెన్స్ అయితే నాకు అనిపించింది. ఎప్పుడైనా మీకు అనిపించింది? శేఖర్ కమల్ గారు కూడా ఇదే అన్నారు. ఈఎంఐ స్క్రీన్ మీద చాలా పెద్దగా అనిపిస్తుంది, బయట ఏంటి ఇంత చిన్నపిల్ల ఉంది. అలాగే ఉంటారా సెట్స్లో కూడా? చిన్నపిల్ల అండి బేసిక్గా. మీరు పెద్దలైనప్పుడు నేను చిన్నపిల్లలు అవడం తప్పలేదులేండి. ఓకే, ఇప్పుడు ఈ గ్లామర్ ఈ సినిమాలో మీకు ఎలా అటాచ్మెంట్ ఉంటుంది? అంటే లవ్ ఇంట్రెస్ట్, ఎదురెదురు అంటే లైక్ నేను ఫోటోగ్రాఫర్, తను విలేజ్ పంచాయత్ సెక్రటరీ. సో ఎదురెదురుగానే ఉంటాయి మా వర్క్ ప్లేస్లు. సో అక్కడి నుంచి సినిమాలో ఒక బ్యూటీ ఏంటంటే మా ఇద్దరి రిలేషన్షిప్కి సంబంధించి 2 రకాలుగా సినిమా చూసిన వాళ్ళు 2 రకాలుగా అన్నారు. అంటే ఫీడ్బ్యాక్ కోసం, కరెక్షన్స్ కోసం నేను చూసినప్పుడు ఎంత క్యూట్గా ఉంది వీళ్ళ లవ్ స్టోరీ అన్నది ఒకరైతే, ఎక్కడో ఇంకా జస్టిఫికేషన్ ఉండాల్సిందేమని ఒకరు. అంటే డైరెక్టర్ తీసుకున్న స్టాండ్ అన్నది చాలా బాగుండింది. నాకు పర్సనల్లీ నాకు చాలా ఇష్టం. అంటే ఇలా కూడా చెప్పొచ్చు, ఇంత సెన్సిటివ్గా, ఇంత క్యూట్గా, క్రియేటివ్గా కూడా చెప్పొచ్చు అన్న స్టాండ్ నాకు బాగా నచ్చింది. సో అది మనం సినిమా చూసిన రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. పంచాయతీ ఆఫీస్లో పంచాయతీలన్నీ కాకుండా ఈయనతో లవ్ ఎట్లా? నాకు బయట పంచాయతీల కంటే ఈయన పంచాయతీలు ఎక్కువ అయిపోయినాయండి. ఈయన ఫోటో కెమెరా కాకుండా 3 కళ్ళుతో చూస్తున్నాడు మిమ్మల్ని, జూమ్ చేస్తున్నది. అంతేనా? సినిమాలో కూడా అలాగే ఉంటుందా? అలానే ఉంటుంది సార్. కెమెరాలో ఉంటే కెమెరాలో నేను ఉంటాను. అసలు మీరు ఒక ఫోటోలో కూడా చూడొచ్చు సార్, కన్నులో నేనే ఉంటాను. అవును, ఒక కన్ను నేను, ఒక కన్ను కెమెరా. సో నాకు ఏం కనబడకుండా చేస్తుంది అనమాట.
లేదు సార్, నా కంటి చూపును మీ కంటి చూపు చేస్తున్నాను. అలా కూడా అనొచ్చు. యా. ఇప్పుడు చాలా మంది ఫోటోలు తీసినప్పుడు వాళ్ళని కరెక్ట్ గా తీసారా లేకపోతే ఈవిడ నాకు తీసుకొచ్చే కాంట్రాక్ట్లు ఏమో గేదెలు తీయమని. మీరు ఇచ్చేటేమో నాకన్నీ నీ నెత్తి మీద అసలు ఇంకా తాండవలు ఆడతారు. అంటే ఎలా అయితే పంచాయతీలు అవుతాయి మరి. నేను ఒకటి చదివా, మనకి ఏ సంబంధం లేకుండా మనల్ని నవ్వమనే వాళ్ళు వాళ్ళే. అవునా కదా? అవును. వాళ్ళు రాగానే వాళ్ళు ఎంత బాధలో ఉన్నా సార్ స్మైల్ ప్లీజ్. మీరు కూడా ఇలా ఉంటుందా అంటే సినిమాలో? అంటే సినిమా ప్రీ వెడ్డింగ్ చేయాలి కాబట్టి ప్రీ వెడ్డింగ్లో బేసిక్గా ఏం చేస్తారు, రీక్రియేటే ఎక్కువ చేస్తారు దెన్ స్టిల్ ఫొటోస్ కంటే. స్టిల్ ఫొటోస్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళ దాంట్లో, మోర్ వీడియోస్ మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎందుకంటే అది పెళ్ళిలో ప్రొజెక్ట్ చేసి చూసుకోవాలనుకుంటారు కాబట్టి అక్కడ స్టిల్స్ వర్కౌట్ అవ్వవు, వీడియోసే. సో వీడియోస్ కూడా ఏంటి, ఫేవరెట్ ఫిల్మ్స్, ఫేవరెట్ హీరోస్, వాటిలోంచి కొన్ని ఐకానిక్ మూమెంట్స్ కానీ లేకపోతే ఆ కాస్ట్యూమ్తో సహా ఈవెన్ రిజంబ్లెన్స్ కోసం చూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ కాస్ట్యూమ్. మీరు ఎప్పుడైనా చేశారు అట్లా రియల్గా? లేదు. మీరు చేయబోతున్నారా? లేదండి, నాకంటే ఆప్షన్ లేదు, అయిపోయింది. అదే అందుకని చేయబోతున్నారా అని అడిగా. మేబీ తెలియదండి. ఒకవేళ చేస్తే ఎలాంటి సాంగ్? రెట్రో, కంప్లీట్ రెట్రో వెళ్ళిపోతా. అంతేనా? ఎందుకంటే అట్లాంటిది మేబీ నేను మూవీలో రీక్రియేట్ చేయలేకపోతే ఫ్యూచర్లో ఇంక మొత్తం రెట్రో థీమ్లోనే. ఎవరా అదృష్టవంతులు అని చెప్తా. ఇప్పుడు షూట్ చేసినప్పుడు, ఇది రెండో సినిమా కదా, షూట్ చేసినప్పుడు ఏమన్నా సీన్స్లో ఈయన జోకులు వేసి తర్వాత వెంటనే యాక్షన్ అనగానే ఈయన దీన్ని చేసి నిన్ను నవ్వించే సిచ్యువేషన్? చాలా. అబ్బా సార్ మీరు కూడా అలానే చేశారు. నన్ను నవ్వించేది. నేను ఇప్పుడు కో యాక్టర్ ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, నేను డైలాగ్ చెప్పకపోతే అని అప్పుడు నేను ఏం చేస్తాను, ఆగిపోవాల్సి వస్తుంది, 1 more అనాల్సి వస్తుంది. అలా ఇంకోటి ఏంటంటే మేజర్ సీన్స్ మాకు ముగ్గురు కొండేటి, రోహన్కి, నాకు, తిరువీర్ సార్కి. ముగ్గురు కొన్నప్పుడు రోహన్ తిరువీర్ సార్ ఏదో మాట్లాడుకుంటూ జోక్ వేస్తాడు, అని నాకు తర్వాతకి వెళ్ళి యాక్షన్ అన్నంలో నాకు అది నవ్వు వస్తూ ఉంటుంది, వీళ్ళు నవ్వు ఆపేస్తారు. అసలు చాలా సీన్స్ మిస్ అయ్యే ఇంటర్వ్యూలు ఉంటే బాగున్నాం. రోహన్ బిజీ యాక్టర్, డేట్స్ లేవంట. ఇప్పుడు అంటే ట్రైలర్లో చూసాం కదా, వాళ్ళిద్దరూ పోజ్ ఇవ్వాలి, ఆ పోజ్ ఇవ్వలేకపోతున్నానని చెప్పి మీరెళ్ళి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమన్నా కొన్ని పెళ్ళిళ్ళు నాశనం అవ్వడం అలాంటివి జరిగాయా? అయ్యో నేనైతే వినలేదు ఎప్పుడు అలాగా. కానీ అంత ఇప్పుడు సినిమా కాబట్టి అంత అడ్వాంటేజ్ సినిమాలో అంటున్నా. ఏబే అసలు బయట నాకు తెలిసి కష్టమే అవే. సినిమాలో ఏమన్నా అలా లేదు, ఇది సినిమాయే వేరు. ఓకే, సినిమా వేరే వేరు. అంటే జస్ట్ ఒక చిన్న పాట అంతే, కష్టం చూపించారు. ఎవరి కష్టం? ఈయన కష్టం. అమ్మ చెప్పకూడదు అది. ప్రీ వెడ్డింగ్ కెమెరా మ్యాన్ కష్టం. ఓకే, నువ్వు కష్టపడ్డ సీన్స్ ఏంటి ఈ సినిమాలో? నేను కష్టపడ్డదా సార్తో యాక్టింగ్ చేయడం అంటే. అక్కడ తినే సీన్లో కష్టపడ్డావు కదా, నేను మా కెమెరా కూడా చూపించండి అన్నప్పుడు తింటుంటావు కదా, అక్కడ కూడా కష్టపడింది. అదేమో లైక్ తింటూ ఉండాలో, సార్ కెమెరా వస్తుంది, సార్ చూస్తే నేను నవ్వు వస్తుంది, అక్కడ నవ్వకూడదు. అసలు చాలా కడుపు నిండిపోయిందండి, కడుపు ఎక్కువ అయిపోయింది. అంటే షార్ట్లు 2-3 సార్లు తీయాల్సి వస్తుంది కదా, అప్పుడు వచ్చినట్టు తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా తిట్టడం జరిగిందా డైరెక్టర్ గారు మీ ఇద్దరు? అస్సలు డైరెక్టర్ చాలా కైండ్ ఆఫ్ అదేమంటే నత్తలాగా, కొంచెం ఏమాత్రం కొంచెం అలజడి వచ్చినా అందులోకి వెళ్ళిపోతాడు, షెల్లోకి వెళ్ళిపోతాడు. సైలెంట్. చాలా సైలెంట్. అందుకే ఇంత రచ్చ చేసినట్టున్నారు అన్న. ఇప్పుడు అంటే ఫోటోగ్రాఫర్ కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. పాస్పోర్ట్ సైజ్ ఉంటుంది కదా, అవును, దాని సైజ్ ఎంత? తెలీదు. 4x4 అంటే పెద్దగా వస్తుందేమో. 4x6 అది. అదే పెళ్లి ఫోటోలకి ఇచ్చేది 4x6 చెప్పాలి. ఫోటోగ్రాఫర్ అన్నారు తెలియదు. పాస్పోర్ట్ సైజ్ అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఎంత 0.4 into 0.4 35 into 45 mm. ఇది ఇండియన్. మరి యుఎస్ కూడా పాస్పోర్ట్ సైజ్ ఉంటుంది కదా, దాని సైజ్ విచిత్రం ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను దుబాయ్ వెళ్ళా, దానికి వెళ్ళే ముందు వీసా ఏదో ఆన్లైన్లో అప్లై చేయాలి, ఫోటోగ్రాఫ్స్ కావాలంటే అదేమో ఇలా ఉంది, మొహం ముందుకుండి మొహం ఎక్కువ తెలుస్తుంది, కొన్నేమో ఇలా ఉంటాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన సైజ్ ఉంది కదా, ఇదేంట్రా ఏదైనా ఒకటే మొహం కదా అనిపిస్తుంది. ఆడిపోతే ఏ దేశానికి అంటాడు ఫోటోగ్రాఫర్, లోపలికి వెళ్తే ఏ దేశానికి ఇది ఉందరా అనిపి తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి కావాలి. యూఎస్కి ఎంత సైజ్ ఏమైనా ఐడియా ఉందా? పాస్పోర్ట్ అయితే వీసా అయితే వచ్చింది కానీ సైజ్ తెలియదు. 2x2. 2 inches 2 inches. చూసారా యాక్టర్కి రియల్ లైఫ్ ఫోటోగ్రాఫర్కి ఎంత డిఫరెన్స్ ఉందో. నాకు ఏం తెలియదు, నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ముందు
ప్రిపేర్ అయ్యారు కదా ఇది. మరి ఫోటోగ్రాఫర్ అన్నప్పుడు అవి తెలియకుండా ఎట్లా? సో నెక్స్ట్ దానికి మాకు పనికి వస్తుంది కాబట్టి మాకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ రాసుకుంటాం. కంపల్సరీ ఇస్తా. మీరు చిన్నప్పుడు తీసుకున్న ఫోటో ఏ ఇయర్లోది ఇప్పుడు వరకు ఉంది? చంటి రిలీజ్ అయిన ఇయర్ అండి, అది ఏ ఇయర్ అన్నది నాకు తెలీదు. చంటి ఆడుతుంది షాద్నగర్లో థియేటర్లో. అక్కడ తీసుకున్నా. సినిమా చూద్దామని వెళ్ళారు. సినిమా బాగుంది అని అందరూ ఊళ్ళలో మాడుకుంటుంటారు కదా. తీసుకెళ్తే ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద వీడియో ఆడియో నేను భరించలేకపోయా. చీకటి ప్లస్ ఆ సౌండ్ ఏడ్చేసా గట్టిగా. ఇంకా మా వాళ్ళు మాతో పాటు ఊరు అతను ఇంకో అతను వచ్చారు, ఫ్రెండ్ వాళ్ళ డాడీ. ఈయన తీసుకెళ్ళిపోయి ఏడుస్తున్నాడు, సినిమా చూడనీయట్లేదంటే నన్ను బయటికి ఎత్తుకొచ్చారు. సో అప్పుడు ఏం చేయాలి, అప్పుడు పాతకాలం ఫోటో స్టూడియో ఉంటుంది కదా, అందులో కూర్చోబెట్టి నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. ఇది తింటూ ఉండి ఫోటో ఏడుస్తున్నాను. మామూలు పెడితే మళ్ళీ సేమ్ పెద్ద ఇలాంటి లైట్లు పెట్టారు. లైట్లు పెడితే ఇంకా అక్కడ పారిపోయి ఇక్కడ లైట్లు పెట్టారు ఏంట్రా అని ఇంకా ఏడుస్తున్నాను. ఇది ఏడుస్తున్నాను. ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి చేతిలో ఇస్తే అది తినుకుంటూ ఇలా ఉన్నాను. అదే ఫోటో ఉందా ఇప్పటికి? ఓకే. మీది రీసెంట్గానే ఉంటుంది. రీసెంట్ మీన్స్ ఈ 15 రోజులు వచ్చేసాయి కాక ఫోన్లో ఉందా ఏమన్నా చిన్నప్పుడు ఫోటో? గుండు కొట్టుకున్నప్పుడు ఒకటి తీసారండి, ఇడ్చుకుంటా, అదొక్కటే ఉంది. అప్పుడు బాధ వేసినప్పుడు అలా చూస్తుంటారా? లేదు, అమ్మాయి జుట్టు పెరిగింది, అందంగా ఉన్నాయి అనుకుంటా. అమ్మో, గుండెలు అస్సలు చూసుకోలేనండి బాబు. ఓకే. ఇప్పుడు ఆధార్ కార్డ్ ఫోటో ఉంటుంది కదా, అదే చెప్దాం అనుకున్నా. భయపడుతున్నారేంటి? అత్యంత అసహ్యంగా ఉండేది అక్కడే. అవును, ఎవరు ఏంటి అనేది ఆధార్ కార్డ్ ఫోటో బట్టి చెప్పచ్చు. అవును. ఇప్పుడు ఏమైనా మార్పిచ్చారా ఆధార్ కార్డ్ ఫొటోస్ ఏమన్నా? ఆధార్ కార్డులో బేసిక్గా అడ్రస్లో ఎక్కువ మారుస్తుంటాను దెన్ ఫోటో. ఓకే. నేను అప్డేట్ చేయించానండి. ఇప్పుడు కొంచెం అందంగా అంట. అప్పుడు అసలు ఏం తెలియదు ఎట్లుండేదాన్ని ఆధార్ కార్డు. ఇప్పుడు కొంచెం తెలిసింది కదా, ఆధార్ కార్డ్ అంటే కొంచెం నీట్ రెడీ అవుతూ మస్కే ఉంటుంది. బట్ ఓకే, పర్లేదు ఇప్పుడు ఆధార్ కార్డ్ ఫోటో. ఓకే. అంటే లక్కీలీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ డైరెక్టర్ కూడా ఆధార్ కార్డు అడగడు. ప్రొడ్యూసర్ అడుగుతారు కానీ ఆధార్ కార్డ్ అడగలేదు. సో క్యాస్ట్ చేయడానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎంతలా అంటే రిజల్ట్ కూడా చాలా బాగా నవ్వుకున్నాము. ఇక మనం కూడా కొంచెం నవ్వుతున్నా, ఇంకా బాగా నవ్వుకునే దగ్గరికి వెళ్దాం. నేను కొన్ని మీన్స్ డైలాగ్స్ చెప్తా. ఇది ఎప్పుడైనా మీ లైఫ్లో కానీ లేదా షూటింగ్ చేసే క్రమంలో కానీ అనిపించిందా? ఓకేనా? ఫస్ట్ ఇంతకీ మీకు ఏమొచ్చు? ఆడిషన్కి వెళ్ళిన ప్రతిసారి ఇదే కదా అడుగుతారు, ఏమొచ్చు అని. నా ఫ్రెండ్ అయితే వాడు పాపం వెళ్ళి ఆడిషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మొత్తం చూశాడంట డైరెక్టర్ ఇలా సీరియస్గా, ఎవరైతే సినిమా తీయబోతున్నాడని. అంతా అయిపోయాక ఏదన్నా కామెడీ చేయండి అన్నాడంట. నేను చేసింది కామెడీ చేయండి అన్నాడు. అండ్ అదే వాడి ఎదవా అప్పుడు ఫోటోగ్రాఫ్స్ పనిచేవాళ్ళు. వెనకాల పేరు నంబర్ రాసి కింద ఎక్స్పీరియన్స్ అని రాసేవాళ్ళు. ఎన్ని సినిమాల్లో ఉన్న చేశారా, షార్ట్ ఫిల్మ్స్ చేశారా, ఇవి రాసేవాళ్ళు, పేర్లు రాసేవాళ్ళు. వాడు ఎక్స్పీరియన్స్ అని 100+ ఆడిషన్స్ అని రాశాడు. వాడిని పిలిపించి మరీ తిట్టారు, ఇలా వాడు రాస్తాడు రా అని. సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు మీకు ఏమొచ్చు అన్నది రెగ్యులర్. సూపర్. మీ ఇద్దరు ఎవరికి అనిపించినా చెప్పండి, సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ మీకున్నా చెప్పండి. అరే ఎవర్రా మీరంతా అని ఇది ఎవరికైనా. అంటే షూటింగ్ వచ్చినాక మేము పక్కనే తిరుగుతూ ఉంటాం. అంటే అంత ఫేమ్ కాదు కదా, లైక్ తిరుగుతా అంటే ఏ హీరోయిన్ అంటే పెద్ద సినిమాలలో చేసిందంటరా, ఏ హీరోయిన్ నాకు తెలుసురా, ఏ మా ఊరేరా, అసలు నేనే హీరోయిన్ అక్కడ. వాళ్ళు ఇదితో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది, రే ఎవర్రా మీరు అంతా, ఏంద్రా ఇది అన్నట్టు. వాళ్ళు పాజిటివ్గా చెప్పినా లేదు ఏ నాకు తెలుసురా, నాకు తెలుసు, ఇందాక మాట్లాడినా అట్లా మాట్లాడేవాళ్ళు. సూపర్, నైస్. ఏంటమ్మా అన్న ఇంకోసారి అన్న ఇది బ్రహ్మానందం గారు మామూలుగా మసూదా షూట్ చేసినప్పుడు హీరో ఎవరండి అని అడిగేవాళ్ళు. అప్పుడు ఇది అనిపించేది లోపల. అవునా? ఎన్నిసార్లు అడిగారు క్యాబ్ డ్రైవర్తో సహా సెట్లో వాళ్ళు కానీ, రాయలసీమలో షూట్ చేసినప్పుడు కానీ, హైదరాబాద్ షూట్ చేసినప్పుడు కానీ, ఈవెన్ సెట్కి వచ్చిన ఎక్స్ట్రా పిల్లలు వచ్చారు, వాళ్ళు కూడా ఈ సినిమాలో హీరో ఎవరని నన్ను అడిగినప్పుడు నేనే అన్నప్పుడు మీరెక్కడ తగలయ్యారా ఈ డైలాగ్ ఎప్పుడు అనిపించింది? ఇప్పుడు దానికి కూడా అప్లికబులే. ఇది కూడా నేను కష్టపడి హీరో అయితే ఇప్పుడు కూడా ఇంక హీరో ఎవరని నన్ను అడుగుతారు ఏంట్రా అని. ఓకే, మీకు ఆబ్వియస్లీ ఏమంటే ఆయన అయినప్పుడు ఏదో ఆడవారి మాటల్లో యా 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 అంటే నాకు మరి అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. లైక్ ఇండస్ట్రీకి వచ్చినాక ఇవి కొంచెం కనెక్టెడ్, అంతే, ఎక్కువ ఏం కాదు, కొంచెం కనెక్టెడ్. సర్లే, ఎన్నెన్నో అనుకుంటారు అంటే ఇప్పుడు మీకు అనిపించింది నాకు ఎప్పుడు అనిపిస్తుంది. సినిమాలు ఆగుతుంటాయి కదా అప్పుడప్పుడు, ఆగినప్పుడు అనిపిస్తుంది. అందరికీ అంతే. ఈ మాత్రం ఇంటిస్తే చాలు, చాలా రేపు
ఈ డైలాగ్ అంటే డైరెక్టర్లు ఇది సరిపోతుంది అంటారు కదా, అంటే ఏదైనా స్టార్ట్ చేసే ముందే ఇలా చేద్దాం ఇది సరిపోతుంది, ఇది చాలు ఇంకా నాకు. మీరు రాహుల్ గారి గురించే కాను డైరెక్టర్లు అన్నానండి, అందరి గురించి అన్నాను నేను, ఒకరి ఎవరి గురించి గురించి? అన్నాను. ఈ సినిమా డైరెక్టర్ గురించి అన్నాడు. అవునా? అంటే నేను డైలెక్ట్ పెడదాం అనుకున్నాను, అంటే పలాసలో వాడలేకపోయాను, ఇందులో వాడదామని కోర్ డైలెక్ట్ ప్రాక్టీస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఆయన అంటే వద్దండి ఇది సరిపోతుంది, అమ్మయ్య. ఇంకోవాలి ఇంక మనం ఏం చేయక్కర్లేదు. అది టఫ్ లాంగ్వేజ్ అండి, డైలెక్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంత ఈజీగా దొరకదు పట్టు. సో ఎలా చేయాలరా ఇప్పుడు పలాసలో చేయలేకపోయాను అనుకున్నాను, అంత వద్దండి కొంచెమే చాలు అన్నాడు. ఈ మాత్రం వింటిస్తే చాలు. ఎల్లరైపోతుంది. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, ఈ డైలాగ్ నా ఫ్రెండ్సే నన్ను అంటూ ఉంటారు, ఏదన్నా చెప్పబోతే చాలు వెళ్ళిపో పక్కన పాడు, ఆడుకోండి. వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు నన్ను. అవునా? ఇప్పుడు కూడా పట్టించుకోరు. ఫ్రెండ్స్ వాళ్ళు డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు దిగరు నన్ను. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ ఫస్ట్లో ఉన్నప్పుడు ఏం చేస్తావు లేరా అంటారు, చేసి నిరూపించుకున్న తర్వాత మీకు మీ ఫ్రెండ్స్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే ఇప్పుడు గణేష్ మండపాలకు గెస్టులుగా పిలుస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళకి పిలుస్తూ ఉంటారు, ఏదైనా గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు పిలుస్తూ ఉంటారు. సో అందరూ కాకపోయినా ఒక 3-4 ముందు నుంచి కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, సర్లేరా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు, అది చేయని మనలా జాబ్ చేయట్లేదు కదా, లేకపోతే మనలాగా కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా అని. వాళ్ళు ఇప్పటికీ అంతే జెన్యూన్ అనుకున్నారు. మిగతా వాళ్ళు ఇప్పుడు సెలబ్రేట్ చేస్తారు. అప్పుడు ఎవరైతే కొంచెం ఎందుకు లేరా మనకు అవసరం, రిస్క్ చేస్తున్నావు, టైం వేస్ట్, ఏజ్ పోద్ది, సెటిల్ అవుతలేము, అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం ఫోన్లే వాడు మొత్తానికి అనుకుంది ఏదో చేశాడు. సూపర్. ఇప్పుడు నాకు కొన్ని అనిపించాయి అడిగా, మీకు నచ్చిన మీమ్స్ ఏంటి? బాగా ఇష్టమైన 2 మీమ్స్. మోర్ దెన్ మీమ్స్, నా వాట్సాప్లో బేసిక్గా నా మీద ఉండే ఒక మేజర్ కంప్లైంట్ ఏంటంటే నేను మాట్లాడను. బ్రహ్మానందం గారివి లేకపోతే ఈ కమెడియన్స్వి ఏదైనా అనిపిస్తే స్టేటస్లో అది పెడతారా? ఇప్పుడు ఏమంటారు, అరే బిజీ ఉన్నావా అంటే కింద బ్రహ్మానందం గారు అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయేది ఉంటుంది కదా, అది పెడతా. ఎక్స్ప్రెషన్స్ ఒరే మాట్లాడరా అంటారు, మాట్లాడరా అన్నదానికి కూడా బ్రహ్మానందం గారిది పొద్దునే ఎదవలయ్యారు అది ఉంటుంది కదా, అది పెట్టేస్తా. మాటలు ఉండవు, ఓకే. అలా కూడా ఇరిటేట్ అవుతుంటారు. ఈ ఎదవ మాట్లాడకుండా మీమ్స్తో స్టిక్కర్స్తో రిప్లై ఇస్తాడని. మాట్లాడితే టక్మన్ అయిపోద్దిగా, మళ్ళీ టైప్ చేయాలి కదా, బద్ధకం. మరి స్టిక్కర్ క్లిక్ కొడితే వెళ్ళిపోద్ది కదా, వెతకాలి కదా. ఎతికే పని లేదు, రోజు మాట్లాడేది ఆటితోనే అయినప్పుడు ఇంక ఎతికే పని ఉంది. మళ్ళీ రీఫార్వర్డ్ కూడా చేసి ఉంటారు. కొట్టడమే. మీకు నాకు అట్లా ఏం లేదండి. ఇష్టమైన మీమ్స్ ఉండవా? నాకు ప్రతి మేము ఇష్టం. అదే ప్రతి దాంట్లో ఏదో ఒకటి చెప్పాలిగా. వద్దులేండి, ఇది మేము కాదు చెప్పండి. లేదా అన్నీ ఇష్టం. బ్రహ్మానందం గారి ఉప్పల్ బాలు ఎక్కువ ఇష్టం. ఉప్పల బాలు, ఉప్పల్ బాలు కూడా వేస్తారు కదా, ఇలా తిరుగుతాడు డ్రెస్ వేసుకొని. షాక్ అయ్యారా? ఇలా ఒకసారి అనండి. షాక్ అయ్యారా? చూస్తే ఆయన షాక్ అవుతాడు. ఓకే, లేదు. ఇప్పుడు మీరు ఈవిడికి ఒక మీమ్ డెడికేట్ చేయాలంటే ఏం డెడికేట్ చేస్తారు? మీమ్ ఆలోచించాలి. రావట్లేదా? రావట్లేదు, ఆలోచించాలి, కొంచెం టైం పడుతుంది. ఆలోచించాలి. స్టిక్కర్ అంటే ఈజీగా చెప్తుంది కానీ మీమ్ అంటే టైం పడుతుంది. స్టిక్కర్ చెప్పండి. స్టిక్కర్ అయితే నా దాంట్లో ఒకటి పాముకు బొట్టు ఉంటుంది, పాము. పాముకు బొట్టు ఉంటుంది, ఓకే. అది ఇలా విచిత్రంగా చూస్తుంటది, అది అర్థమైందో తెలీదు. సార్కి మీమ్స్ అంటే వాట్సాప్లో వచ్చే స్టిక్కర్స్, వాటితో కొటేషన్స్ అవి. ఇన్స్టాగ్రామ్ మోర్ నేచర్ రిలేటెడ్ ఉంటాయి, స్టిక్కర్స్ అయితే. విన్నావు కదా, పాముకు బొట్టు ఉంటుంది అంటే నిన్ను చూస్తే. ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఈయన్ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? సార్ 4x5x6 ఎంత? ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి పడుతుంది. లేదు, చెప్పండి చెప్పండి. సరే, 4x5 5 4 20 లెక్క ఎత్తన్నాడా? ఫస్ట్ టైం పేలిందండి, చాలా డేంజర్. ఫస్ట్ టైం పేలింది. పిచ్చి పిచ్చివన్నీ అడిగేది, ఎందుకమ్మా ఇంతకుముందు కూడా చెప్పా ఇంటర్వ్యూకి వచ్చాము అలాంటి ఏం అడక్కని, నయం బతికిచ్చావు. నాకు అది చాలా అసలు ఫేవరెట్ అనుకోండి, ఇది ఫేవరెట్. ఈ డైలాగ్ నార్మల్ గా నేను చూడలేదు, మా పిన్ని వచ్చి ఇలా అడిగింది, 4x6x5 ఎంత అంటే, అమ్మో లెక్కెత్తుందమ్మో బుస్సు అని. సూపర్. అంటే ఇంతే ఫన్ గా ట్రైలర్ కూడా సినిమా కూడా ఉంటుందని అర్థమైంది. ఒక్క నిమిషం. పిన్ని పెళ్ళి క్యాన్సిలా? అందరికీ చెప్పేశాం కదా నవంబర్ 7th రమ్మని, మరి ఇప్పుడు ఎట్లా? పెళ్లి క్యాన్సిల్ అంటే పెళ్ళి క్యాన్సిల్ అయిపోయిందంటండి, ఇంకా ప్రీ వెడ్డింగ్ అవసరం లేదు. సరే ఓ పని చేయండి, పెళ్లి క్యాన్సిల్ అయింది కదా,
మిమ్మల్ని ఓదార్చడానికి అందరిని ఒక చోటికి రమ్మనండి. వాళ్ళకి కళ్యాణ సినిమా మండపంకి వస్తున్నారు కదా కళ్యాణ మండపానికి వస్తున్నారు కదా. నవంబర్ 7. సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలు అయినప్పుడు కళ్యాణ మండపాలను మళ్ళీ సినిమా థియేటర్లు చేద్దాం, మన సినిమా అక్కడ ఇద్దాం. ఇంకా అందరూ నవ్వుకుంటే హ్యాపీగా వెళ్తారు. Yes. నేను ఒక్కరినే ఏడుస్తాను. అప్పుడు మీ బాధ కూడా పోద్ది, అంతమంది హ్యాపీ. అవునా? అంతే. ఇక సూపర్. నవంబర్ 7th పెళ్లి క్యాన్సిల్ అయినా సినిమాతో మాత్రం ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ షో చాలా అదిరిపోద్ది. మీరు కూడా థియేటర్కి వచ్చేసేయండి. అంతవరకు చూస్తానండి TV5.